హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఎప్పుడైనా మనకి స్పైసీగా పచ్చడి తినాలనిపిస్తే ఒకసారి ఈ విధంగా పచ్చిమిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకొని తినండి. స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి 15 నుంచి 20 వరకు పచ్చిమిరపకాయల పైన తొడిమె తీసేసుకొని వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులోకి మనం వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలండి. కట్ చేయకుండా ఆయిల్లో వేస్తే మాత్రం పచ్చిమిరపకాయలు మొత్తం పేలిపోతాయి. ఇట్లా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయలు పైన పేలకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని మనం కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకున్నాక జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. మనకు వెల్లుల్లిపాయలు కలర్ రావాల్సిన అవసరం లేదండి, కాసేపు ఆయిల్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్న పచ్చిమిరపకాయని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే రోల్లో కూడా దంచేసుకోవచ్చండి పచ్చడి. నేనైతే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నా. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనము పచ్చడికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం పచ్చడి అస్సలు బాగోదండి. చూడండి, ఈ విధంగా మీకు కావాలనుకుంటే రోల్లో కూడా దంచేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ మనకి పచ్చిమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడిని మనము వేడివేడి అన్నంలోకి కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు లాంటివి వచ్చేస్తాయండి, నోటికి ఏం తినాలని అనిపించదు. అలాంటప్పుడు ఈ విధంగా పచ్చిమిరపకాయతోని పచ్చడి ప్రిపేర్ చేసుకొని కనుక తింటే స్పైసీగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనకి 15 రోజుల పాటు నిలువ ఉంటుంది. అలాగే ఈ పచ్చడి మనకి రైస్తో కాకుండా చపాతీతో అలాగే జొన్న రొట్టె కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామో. మరి పచ్చిమిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.